ఇక పూజా స్థలం అంటే మనం ఇంట్లో కులదైవాన్ని పూజించే స్థలం. మనకు కులదైవం అంటూ ఎవరైనా ఉంటే వారిని పూజించే స్థలం పూజాస్థలం అంటారు. అది ఈశాన్యం నందు ఉండి తీరాలి. ఈశాన్యం అంటే నార్త్ ఈస్ట్, అక్కడ పూజగది ఉండాలి. మన ఇంటికి ఎవరైనా బంధువులు వస్తున్నారు అని తెలిస్తే, మన ఇంట్లో గెస్ట్ల కొరకు ఏదైనా రూమ్ ఉంది అంటే అది వాయువ్యంలో ఉండాలి. ఇటువంటి అనేక విషయాలు, ఇవన్నీ కూడా ప్రధానమైన విషయాలు, ఇంపార్టెంట్ విషయాలు. సెంట్రల్లో హాల్ ఉండాలి. ఇక బాల్కనీ విషయానికొచ్చి, బాల్కనీ ఎక్కడుండాలంటే తూర్పున ఉండొచ్చు, లేక ఉత్తరం ఉండొచ్చు. ఈశాన్యంలో ఉంటే చాలా విశేషం. ఇదే ప్రధానమైనటువంటి వాస్తు. ఇది లేకపోవటం చేత చాలా ఏమిటంటే, ఇలా గనక ఉంటే చాలా మంది చెప్తుంటారు, ఆ గోడ కొట్టేయండి, ఈ గోడను పెంచండి, అదేవిధంగా అద్దాలు ఉంచుకోండి, ఈ పిక్చర్ని పెట్టుకోండి, ఈ దృశ్యాన్ని ఉంచండి. అవన్నీ కూడా మిమ్మల్ని మోసం